మంత్రి పదవి అంశం కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం కష్టమని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడమే అందుకు కారణమని తెలుస్తుంది. ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవాలంటే వెంకటరెడ్డిని తప్పించాల్సి ఉంటుందని, అందుకు వెంకటరెడ్డి ఒప్పుకోవడం కష్టమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ మరింత పెరుగుతున్నదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రతిరోజు ఎంతో రద్దీగా ఉండే తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వర్షాల కారణంగానే తిరుమలకు భక్తులు రాక తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా వారు స్వామివారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. కొత్తగా సర్వదర్శనం టోకన్లు తీసుకొని క్యూలైన్లోకి వెళ్లే వారికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే టోకన్లు లేని వారికి కూడా స్వామివారి దర్శనం 8 గంటల్లో జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న 82,628 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 30,505 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం 3,73,00,000 వచ్చినట్లు టీటీడీ తెలిపింది. భారీ వర్షాల కారణంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అల్లూరు జిల్లాలోని సచివాలయం మహిళా ఉద్యోగి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శరభవరం సచివాలయంలో గిరిజన మహిళా ఉద్యోగి కిడ్నాప్ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు కేసును సవాల్గా తీసుకొని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో కిడ్నాప్ అయిన సౌమ్యను సురక్షితంగా రక్షించారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి 4 మిత్రులతో కలిసి సౌమ్యను కిడ్నాప్ చేశాడని పోలీసులు చెప్పారు. మహిళ ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్కి పాల్పడ్డాడన్నారు. నిందితులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించామన్నారు. ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవిపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి, మొత్తాన్ని కూడా చేయాలి. 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. మనకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ ఇటీవల రాహుల్ గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కర్ణాటకలో ఒక మహిళా ఓటరు 2 సార్లు ఓటేశారంటూ రాహుల్ ఆరోపణలు చేశారు. దీనిపై కర్ణాటక సీఈఓ స్పందిస్తూ ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు సంబంధిత పత్రాలను సమర్పించాలని రాహుల్కు సూచించింది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలని లేదా తప్పుడు ఆరోపణలకు దేశానికి క్షమాపణ చెప్పాలని మరోసారి కోరింది.
మహారాష్ట్రలో ఈవీఎంల ట్యాంపరింగ్పై అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తనకు కూడా ఆ అనుభవం ఎదురైందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వెల్లడించారు. 2024లో మహారాష్ట్ర ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చి ఈవీఎంలను నియంత్రించడం ద్వారా తమకు చెందిన మహా వికాస్ ఆఘాడీ కూటమి ఎన్నికల్లో మొత్తం 288 సీట్లలో 160 గెలిచేలా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఇవే తరహా ఆరోపణలు చేశారు. తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కూడా ఇద్దరు వ్యక్తులు ఎన్నికల ముందు కలిసి తమ పార్టీకి 60 నుంచి 65 సీట్లు వచ్చేలా చేస్తామని ప్రలోభ పెట్టారని తెలిపారు. కాగా పవార్ ఆరోపణలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఖండించారు. ఈవీఎంలను మేనేజ్ చేస్తామని అన్నప్పుడు మీరు పోలీసులకో ఈసీకో ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.